చిన్న వయసు ఇట్లట్ల నీ మరణము ఓ అన్న నిన్నట్ల మరుసున్నాము నీ ఊరాడు ఇళ్ళన్ని వలపోతా వెంటంగా ఊకుంత వస్తావాయి ఓ అన్న నీ ఊసదీస్తున్నాయే నగరాజు ఊర్లే ఎంతో మందికి చేసిన సేవలు నీ తడ లేకున్ననే అడిగి పెట్టేటి నీ గుణమన్నా అయ్యో చిన్న పిల్లలు వెదిన నీ బిడ్డలిద్దరు బడికెళ్ళే బాలికలు వచ్చాము తండ్రివే పోలికలు అన్న నిన్నే చూసినట్టు రూపమంతా చూస్తే దిగి వచ్చినట్టున్నరే బిడ్డల బింకమన్నది లేదన్నా అటు పోయి ఇటు వచ్చి డాడేడే మమ్మంటూ నీ భార్యను అడుగుతుండ్రే పిల్లలు కోసోలే చూస్తున్నరే అయ్యో అరుగు మీద చూడు వచ్చే పోయేటోళ్ళ నువ్వంటూ విలువ చూసే పిల్లలకి నువ్వు వస్తావన్నా ఆశే నీ చిన్నతనములోనే మీ తండ్రి ఎల్లయ్య కనుమూసి కష్టమాయే ఇంటి బరువంతా నీ మీదయే ఓ బిడ్డ ఎల్లా తీస్తీవంతా ఇంటి బరువు కొడుక నీ తెలివి పెద్దదంటూ మీ అమ్మ పద్మ పెట్టే శోకము కన్న తల్లి బిడ్డ కన్నీరే వెట్టంగా కడుప దాటి వస్తావా నగరాజు నేనున్నా అమ్మంటావా ఏంటి బిడ్డల్ని ఎత్తుకొని జర్ర ఓదాచి వెళ్ళిపోవా తిరిగి మళ్ళొస్తానని చెప్పవా అంటూ నీ భార్య శారద కన్న పిల్లలతోని కడువ నిండే శోకము ఇంట నీ ఫోటోతో దుఃఖము ఏమైందే మమ్మీ ఏడవద్దే నువ్వు మాకే ధీమా ఎప్పటి ఓ తల్లి కన్నీరే తీస్తావేందే అంటూ పెళ్లి కూడాలి పిల్లలిద్దరు చూడు తల్లి ఒడిలో దుఃఖము ఓ మమ్మీ డాడీ నెట్ల మరుదుము దాదాపు 4 ఏళ్ల కింద భూదాగాదాలల్ల కొట్టిన దెబ్బలను మెదడుకు సర్జరీ కూడయ్యేనా నుండి మస్తన పడ్డావు మందు గోలిల పాలు ఊకుకే పిట్సు చూడు అయ్యో నీకేమి కోస చూడు నీకు పన్న తావుకే అన్ని తెచ్చి పెట్టే కట్టుకున్న భార్యనే కష్టాలు ఏ భార్యకు రావద్దే నీ అవస్థ చూసి సేవెంతో చేసి లేపుకుంటనుకున్నది కానీ లేవని ఎల దేవుడు చివరాగా పండుగ పూట గణపతుల కాడ చూసొచ్చి పండుకొంగ కాలేటి సలితో నజరము చూడే అది చూసి నీ తల్లి పద్మ నీ భార్య శారద మందులిన్ని వేసేనా కొన్ని నీళ్ళైతే దాపించేనా కానీ వచ్చిన జరము వశపడతలేదు కథ కథ గాలుతుంది అయ్యో ఎంత కుదక్కదాయే పిలువంగ కళ్ళ ముందే కన్న కొడుకు పానం బాయే అనుకుంట కన్న తల్లి నీ భార్య కొల్లున శోకాలన్నా
నవ్వుతున్నరే సరిత శిరీష మౌనికలు సెల్లెళ్ళు మౌనిక బాబాను కలువ పట్టుకొని తీరు దుఃఖాలన్నా సెల్లెల్ని ఓసారి లేసి చూడే అయ్యో రాఖీ గట్టిన సేత పట్టుకొని సెంచరిల్లుతున్నరే అందరూ సెల్లెళ్ళు నీ దగ్గర చూడు ఏ పండుగొచ్చిన ముందే ఫోన్ చేసి మన అన్న దూరం అంటూ నీ సెల్లెళ్ళు తమ్ముడు రజనీకాంత్ చేసి భయముతో మెదిలేవాడు బావాలంటే మర్యాద మరువలేడు అంటూ అన్నలాంటి నీ ముగ్గురు బావాలు బాలరాజు రామేషు విష్ణువర్ధన్ సినవాయిని ముందరా నగరాజు వచ్చిన బావల్ని ఓదార్చరావా ఇంట్లోకి విలువలేవా సెల్లెలతో కాసేపు మాట్లాడవా నీ మేనత్త విజయ కన్నీట కలిసింది మేనత్త యాదవ్వా నీ తోడు కూడుందా బిడ్డ అంటూ అల్లుడిదంటూ అత్తమ్మ లక్ష్మితోని మామ లింగయ్యని ముందరా నీ కళ్ళకడ సుడు బొమ్మల్ని సమరాజు సంపాదు సెంచరిల్లే సెల్లెరాధిక దుఃఖాననే మన జనగామ జిల్లాల చిల్పూరు మండల కృష్ణాటి గూడెమూరు చుట్టూర్ల జనమందరొచ్చినారు నలుగుర్ల తిరిగి పేరెంతో వందిన పేదింటి ముద్దు బిడ్డ నేడు పేరెట్ల మాసగదరా తండ్రి దూరమైన ఇల్లు నెల్లది ఎగురంగా నీ కష్టము వ్యవసాయం అంటే కూడా ఇష్టము ఒక్కటంటూ కాదు డ్రైవింగ్ దందా చూసి ఓర్వాలే పయే దేవుడు పైకొస్తే పట్టు వచ్చే నీ తోడ పుట్టిన తోడు ముగ్గురు సెల్లెళ్ళ ముందట నడిసినవు పెళ్ళిళ్ళు నీ సేత చేసినవు అన్నవైన నీవే తండ్రివైన నీవే నీ ప్రేమ మరువలేని అన్నంటూ సెల్లెళ్ళంతా శోకము రోజు నిదురల్లో పిల్లలు కలువరిల్లా వట్టే కనబడ్డవాయే నువ్వు సిన బిడ్డ లాక్షణ్య కేకలదిగో డాడీ డాడీ అంటూ నిదురల్లో నవ్వేటి పెద బిడ్డ నీ యారిక అది చూసి నీ భార్యకు తేలిక ఏమైంది బిడ్డంటూ భుజము దట్టి లేపి గమనించగలవం పని మీ డాడీ కలలోన వచ్చిందంటూ కాకాల నిజమైతే బాగుండు కండ్లల్లనే ఉండు ఏ దారిలో వస్తవే బావంటూ నీ భార్య కన్నీటనే అయ్యో కన్నీట బలుగాము నీవేన మామలన్నా కనుకయ్య ఎగటయ్య వీరయ్యలు అల్లుళ్ళు గోసోలే చూస్తుండ్రు పాడెల్ల నిన్ను విష్ణువర్ధన్ హర్షవర్ధన్ మణిరాజు అనిరుధు వర్ధనుతో అల్లుడు రిషివర్ధన్ కోడల్ వర్షశ్రీ కావ్యశ్రీ చందనశ్రీ అంత నీ బిడ్డలా తాడనే మందు బలుగామంత పిల్లలు పెద్దలు గొల్లున శోకలన్నా నిన్ను కాడుల్లా పెట్టంగని అన్న నీ బిడ్డలేడుస్తుంది నీ భార్య నిన్నెట్ల మరువని
తల్లి తట్టుకుంటలేదన్నా మంటల్ల గాలంగా సెల్లెలంతా బావాలు బాధ ఎందుతున్నది బలుగాము తిరిగెళ్ళుతున్నదన్నా సీకట్ల ఎట్లుంటావు ఒక్కనువన్నా మాతోని ఇంటికి రావే అన్నా